వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మనలో చాలామందికి తెలియదు. అయితే విదురుడు ఈ విషయానికి సంబంధించి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే దానికి సంబంధించి విదురుడు చాలా క్లారిటీగా చెప్పారు. ఆయన ఏం చెప్పారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటివి మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. విదురు నీతి అనేది కూడా మహాభారతంలోని విదురుని మాటలు ఒక సమాహారం అని కూడా చెప్తూ ఉంటారు. ఇది మన జీవితం ఎలా ఉండాలి అని చెప్పేటువంటి నీతి సూత్రాలు సముదాయంగా చెప్పడం జరిగింది. విదురు నీతి అంటే పాతకాలంలో ఎంతో ఉపయోగపడుతుందో ఇప్పటికి కూడా అదే విధంగా, అప్పుడే కాదు ఇప్పటికి కూడా అదే విధంగా అదే మార్గదర్శకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మనలో కొంత ధైర్యాన్ని, నిజాయితీని, నైతికతను పెంచుతుందని కూడా చెప్పుకోవచ్చు. విదురుడి పేరు మనకు గుర్తుండేలా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క తెలివి, ఆయన యొక్క ధైర్యం వల్ల కూడా రాజ్యసభలో స్థానం పొందారు. అంటే అధికారం చూసి తల వంచలేదు. అంతేకాకుండా సమాజంలో ఏ పరిస్థితిలో వచ్చినా ధర్మం తప్పక మార్గంగా తీసుకున్నవారు. సంబంధాలు లేదా లాభం ముందు అతని యొక్క నిజాన్ని కూడా ముందు చూసేటువంటి వ్యక్తి అనమాట. అంటే కొన్ని సంబంధాలు ఎలా ఉన్నాయి, అవి లాభంగా ఉన్నాయా లేదా నిజంగా ఆ సంబంధం మంచిగా ఉందా అనేది కూడా చూస్తే ముందుంటాడు ఆయన అటువంటి వ్యక్తి. అయితే విదురుడు తన బోధనలో వ్యక్తులను 3 వర్గాలుగా వివరించారు. ప్రతి వర్గానికి ఏం భయమో చాలా స్పష్టంగా చెప్పారు. దీనివల్ల మనం యొక్క స్వభావాన్ని కూడా మనం పరీక్షించుకోవచ్చు. ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అన్న విషయాల్లో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఇక్కడ నీతిహీనమైనటువంటి వ్యక్తులు అంటే ఇలాంటి వ్యక్తులు అందరికీ ఇక్కడ దృష్టి కేవలం తిండి మీద, వస్తువుల మీద, భద్రత మీద మాత్రమే ఉంటుందట. ధర్మం, నిజం లాంటి విషయాల పట్ల కూడా వీళ్ళు పెద్దగా ఆసక్తి ఉండదు. కడుపు నిండితే చాలు అనుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. అలాంటి వాళ్ళు అవసరాల కోసమే ఏమైనా చేయగలుగుతారు. మీ జీవితం లక్ష్యంగా నైతికతను కూడా కాకుండా, అంటే ఒక విలువతో లేకుండా సౌకర్యాల కోసమే ఎంచుకునేటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. అలాంటి వాళ్ళు ఇక మధ్యస్థంగా ఉండేటువంటి వ్యక్తులు అంటే వీరు ఒకరోజు ధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటారు, మరొక రోజు స్వార్థంగా ఉంటారు. వీరిలో కొంత భయం ఉంటుంది, కొంత నైతిక విలువలు కూడా ఉంటాయి. అయితే వారు చేయగలిగినటువంటి వారు మిగిలినటువంటి జీవితం పైన కూడా ఒక అనిశ్చితి కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఇక ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మరణం గురించి కూడా ఆలోచించేవారు మరింత అస్థిరంగా ఉంటారు. కొందరు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ప్రయత్నించిన భయం వారిని వెనక్కి లాగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ 3వ వర్గానికి సంబంధించిన వారు అంటే ఉత్తమమైనటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళు 3వ వర్గానికి చెందినటువంటి వాళ్ళు అనమాట. వారు భౌతిక జీవితం గురించి పెద్దగా ఆలోచించరు, ఉపాధి లేకపోవడాన్ని పెద్దగా సమస్యగా చూడరు, మరణం కూడా వారికి భయంగా అనిపించదు. కానీ అవమానాన్ని మాత్రం తట్టుకోలేరు. గౌరవం పోవడం వారికి పెద్ద సమస్యగా, నిజాయితీ, ఆత్మగౌరవం, ధర్మానికి ఎల్లప్పుడూ కూడా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఇలా 3 రకాలైనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఈ 3 రకాల్లో ఎవరు ఎలాంటి వారని కూడా తెలుసుకున్నారు కదా. అయితే ఎవరిని ఫాలో అవ్వాలని కూడా మీకే అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా ఉండండి. అందుకే విదురు నీతి మన స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనం ఏ తరగతికి చెందిన వారం అంటే 1, 2, 3 పాయింట్లలో 3 రకాలైనటువంటి వ్యక్తులు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందనేది కూడా అంటే తరగతుల రూపంలో చెప్పాను. కాబట్టి దాన్ని తెలుసుకొని వాళ్ళు మార్పు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. గౌరవం, సత్యం, ధర్మం మీద నిలబడడానికి శక్తిని ఇది మనకు ప్రసాదిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి మరిన్ని వీడియోల్ని, హిందూ సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది
మన ఫస్ట్ గురు టీవీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.